ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఎహెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 23వ వచనం మట్టుకు చదువుకుందాము. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలీయుల దేశమును గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవం తోడు ఈ సామెత ఇశ్రాయేలీలలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయువాడెవడో వాడే మరణము నొందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనం చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్ట అయిన దానిని కూడకయు ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టం కలగజేయకయు నుండువాడై ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభం చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనం చేయుటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టం కలుగచేయుటయు తాకట్టు చెల్లింపకపోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకడు. ఈ హేయ క్రియలన్నీ చేసను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు ఎవనినైనను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారం చేత నష్టపరచకయు ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నుండినవాడై నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేశాను గనుక అతడే తన దోషమును బట్టి మరణం నొందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయుట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. పాపం చేయువాడే మరణం నందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు.
అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణం నొందుట నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.